ఏదో రాజమండ్రి పిల్ల ఐసోప్, రైలు వచ్చింది ఐసోప్ అని పాడతారు. ఈ పాటకు అర్థం ఏంటని మీరు అలా విన్నారనుకుంటే దానికి ఏం అర్థమే ఉండదు, వాళ్ళు ఏదో పాడుకుంటారు అంతే. ఆ పాడుకుంటే వాళ్ళకు ఉత్సాహం వచ్చి కదుపుతారు దాన్ని. అలా వీళ్ళందరూ పెద్ద చప్పుడు చేస్తూ కదుపు తిప్పు నడుచుకుంటూ పరిగెడుతున్నారు అటు ఇటు. అలా తిప్పుతుంటే పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగం చప్పుడు నిండెన జాండము చెప్పిడిదే మజుని చెవులు చిందరగొనియన్. ఆ పర్వతం తిరుగుతుంటే ఆ వచ్చిన చప్పుడికి బ్రహ్మలోకంలో తపోనిష్టలో సమాధిలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కి పడ్డారట. ఏమిట్రా ఈ చప్పుడు, ఏం చేస్తున్నారు పిల్లకాయలందరూ, ఏమిటి అల్లరాయ్ అని బయటకు వచ్చి చూశారట. దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నారు. అందులోంచి హాలాహల విషము పొట్టె అవనేయాధ. వాళ్ళు కోరుకున్నది అమృతం, మొట్టమొదట పుట్టింది హాలాహలం. వాళ్ళు బతకాలని వాళ్ళు కోరుకుంటే చంపేది ముందు పుట్టింది. ఆ పుట్టినటువంటి ఆ హాలాహలం పెద్ద పెద్ద గంతులు వేసుకుంటూ భూమి మీదకి వచ్చింది. అది వెళుతూ ఉంటే నదులు ఇంకిపోయాయి, సరస్సులు ఇంకిపోయాయి, అరణ్యాలు కాలిపోయాయి, పట్టణాలు కాలిపోయాయి, నగరాలు కాలిపోయాయి, పల్లెలు కాలిపోయాయి. అది దూకుతూ జింక ఎలా దూకుతుందో అలా వెళ్ళింది. ఒక్కొక్కసారి ఏరి ఎలా నడుస్తుందో అంత గంభీరంగా నడిచింది. అది వెడుతున్నప్పుడు అది మొన్న గంగావతరణం విన్నారే, జరువు తాగేసిన తర్వాత అంతా ఎండిపోయినట్టు అప్పటి వరకు పెద్ద పట్టణం. ఆ హాలాహలం ఆ పట్టణం నుంచి వెళ్ళగానే నిర్జనం, అక్కడ పట్టణం లేదు. అలా బూది చేస్తూ వెళ్ళిపోతోంది ఆ హాలాహలం. ఇప్పటి వరకు ఈ మందర పర్వతాన్ని పట్టుకుని తిప్పుతున్న వాళ్ళందరూ ఏం చేశారు, ఉత్తర క్షణం ఆ మందర పర్వతాన్ని వాసుకుని అక్కడ వదిలేసి దేవతలు దానవులు ఇద్దరూ పరిగెత్తారు. మీరు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను తరచూ ప్రస్తావన చేస్తూ ఉంటాను. ఒకే తల్లికి తండ్రికి 10 కుమారులుంటే అందులో ఇద్దరు చాలా తప్పు ప్రవర్తన కలిగిన వారైనా తల్లి తండ్రి వాళ్ళని దూరంగా పెట్టరుగా. ఆ ఇద్దరికి వాళ్లే తల్లిదండ్రులు, మిగిలిన 8 సుగుణాభిరాములకు వాళ్లే తల్లిదండ్రులు. అలా రాక్షసులకైనా తల్లిదండ్రులు జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్లే. కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గరికి పరిగెత్తాలి, అందరూ కలిసి పరిగెత్తారట పరమశివుడి దగ్గరికి. ఇది నిజంగా మహానుభావుడండి. ఇక్కడ దర్శనం చేశారు. చాలా విషయాలు పోతన గారి రచనలు ఇక్కడ దర్శనం చేసినవే అనిపిస్తుంది. కాబట్టి ఆయన అన్నారు, చని కైలాసము జొచ్చి శంకరయ వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో అలింపుము చిత్తగింపుము దయన్ ప్రార్థించుమంచు అంబుజాముఖ్యల్కని అర్థరక్షణ కళాసౌరంభునిన్ శంభునిన్ అంటారు పోతన గారు. ఆర్తరక్షణ కళాసౌరంభుని శంభునిన్. మీరు ఆ విశేషణం చూడాలి. వీళ్ళందరూ ఎలా వెళ్ళారు, చని కైలాసము జొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశ్వరవ్వారికు అడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో ముర్రోను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచు. వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ కైలాసం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ద్వారపాలకులన్న వాళ్ళ పని వాళ్ళదే కదండి. దిండి ముండి అని 2 ద్వారపాలకులు, వాళ్ళిద్దరూ శూలాలిలా అడ్డు పెట్టుకుని ఉన్నారు. చాలా తొందర పని మీద వచ్చారేమో, ఏమిటి ఇంతమంది ఇలా వచ్చేస్తున్నారు ఆగండి 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 అంటున్నారు. నీ మోహం, నీకు చెప్పడం, మళ్ళీ నువ్వు లోపలికి వెళ్ళడం, పరమశివుడికి చెప్పడం, ఆయన బయటికి రావడం సమయం లేదు, మేము వెళ్ళిపోవలసిందే అని ఆ శూలాలు పక్కకి తోసేశారు. ఆయన వాళ్ళని తోసేశారు, లోపలికి చొరబడిపోయి అందరూ నిలబడిపోయి శంకర శివ మహాదేవ పాహిమాం పాహిమాం అని అరిచారు. ఇప్పుడు ఒరే, మీరు నా ద్వారపాలకుల్ని తోసేసి లోపలికి రావడం ఏమిట్రా, మీకు కష్టం ఉంటే ఆగండి, లోపలికి వచ్చి చెప్పాక బయటికి వస్తాను అని అనలేదుట. అని అనలేదని చెప్పడానికి ఒక చిన్న విశేషణం వేసేశారు. ఆర్తరక్షణ కళాసౌరంభుయే శంభునిన్. ఆర్తితో వెళ్ళి ప్రార్థన చేసినటువంటి వాళ్ళ యొక్క కోరిక తీర్చడం తప్ప అయ్యో వీళ్ళిలా రావచ్చా అని చూడడము తెలియనటువంటి కరుణాంతరంగుడైన పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆయన గబగబా బయలుదేరి వచ్చి నించుని, అయ్యో బిడ్డలారా ఎందుకర్రా ఇలా పరిగెత్తుకొచ్చారు, ఏమైంది, ఏం కష్టం వచ్చింది మీకు అని అడిగారట. అడిగితే వాళ్ళన్నారు, వచ్చిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి, అడిగిన ఆయనంత అమాయకులు కారు,
చిత్రం ఏమిటంటే లోకంలో బిడ్డన్ని పెంచి పెద్ద చేసేటప్పుడు తండ్రి చాలా గడుసుగా ఉన్నాను నేను, నాకు అన్నీ తెలుసు, వీడికి ఏం తెలియవనుకుంటాడు. అందుకే ఒక వయస్సు వచ్చిన తరువాత పుత్రమిత్రవదాచరేత్ అంది లోకం. పుత్రుడితో మాట్లాడేటప్పుడు, పుత్రుడితో ప్రవర్తించేటప్పుడు వాడు ఇంకా నీ కొడుకు, వాడికి ఏం తెలియదని నువ్వు అనుకుని మాట్లాడకో. ఈశ్వరుడిచ్చిన ఒక మిత్రుడన్న భావనతో ప్రవర్తించు. ఎందుచేత అంటే మనం చూస్తూ ఉంటాం లోకంలో, ఏ తల్లి తండ్రి తమ చెమటోడ్చి పెంచి పెద్ద చేశారో ఆ తల్లి తండ్రి చూడకుండా భార్యకు పట్టుకెళ్ళి బోనస్ ప్యాకెట్ ఇచ్చే ప్రబుద్ధులు ఎందరో లోకంలో. ఒకవేళ తండ్రి గారు పొరపాటున అదే టైంలో నాన్న ఇవాళ శివరాత్రి కదా అనేదో చెప్పబోయి తెర తీశాడనుకోండి, ఇలా 1000 రూపాయల కాగితాలు లెక్కెట్టుకుంటూ ఉంటుంది కోడలు. ఈ కొడుకు నాన్నగారు వచ్చారంట, దొంగాడు వచ్చాడు అన్నట్టు. అంటే ఆవిడ గబగబా రండి మామయ్యగారు రండి అని ఎంతో గౌరవంగా డబ్బు వీలువలో పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత ఈ వెర్రైన పాపం, ఏంట్రా నాన్న ఏమైనా బోనస్ వచ్చిందా అంటాడు. లేదు నాన్నగారండి మీకు ఒంట్లో బాగోలేదన్నారు కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మా స్నేహితుడి దగ్గర పట్టుకొచ్చానంటాడు వీడు. ఆయనకి తెలియదని మీరు అనుకుంటున్నారా? మార్నింగ్ వాక్లో ఆ కొడుకు కొలీగు చెప్పాడు, బోనస్ వస్తోందండి మాకు అని. కొడుకు ఈ మాట అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు తండ్రి అండవు. వాడు చూడకుండా ఓ మూలకెళ్ళి ఉత్తరీయంతో కళ్ళొత్తుకుంటాడు. ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశాను, ఆ డబ్బుని తినేస్తానా? ఎందుకు అబద్ధం? నాన్నగారు బోనస్ వచ్చిందంటే నేను సంతోషించనా? ఇంతే లోకం అనుకుంటాడు. కానీ వదిలేస్తాడు అనుకుంటున్నారా కొడుకుని? వదలడు. ఇదే ధూర్తుడు బయటికి వచ్చి, నాన్నగారండి ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీరు చిన్నప్పటి నుంచి మాకు మంచి విషయాలు చెప్పేవాళ్ళు, ఇవాళ శివరాత్రి ఏమిటి ఏమన్నా చెప్తారా చెప్పండి అంటాడు. ఏదో వినీష్ పాటించేసిన వాళ్ళగా. అలా ఆయనకి తెలియదే అనుకుంటున్నారా? లోకంలో ఒక సామెత ఉంది, 3వ కంటి వాడికి తెలియకుండా చేసేసానంటుంటారు. 3వ కంటి వాడికి తెలియకుండా అని అనకూడదు అసలు. 3వ కంటి వాడికి తెలియకుండా మీరేమీ చేయలేరు. అవి సూర్య చంద్ర అగ్నిహోత్రముల నేత్రములు. ఆయన ఎప్పుడూ అన్నిటినీ చూస్తూనే ఉంటాడు. 3వ కంటి వాడికి తెలియకుండా మీరేమీ చెయ్యలేరు. 3వ కంటికి తెలియకుండా అంటే మీ 2 కళ్ళు తప్ప ఇంకో కన్ను చూడకూడదు. అంటే అవతల వాళ్ళు ఓ కంటితో కూడా చూడకుండా పనిచేయమని చెప్పడానికి 3వ కంటికి కనపడకుండా అంటారు. అది 3వ కంటి వాడికి తెలియకుండా అయింది. 3వ కంటి వాడికి తెలియకుండా అనేటప్పటికీ మహాపాపమై కూర్చుంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, శంకరుడికి తెలియదని మీరు అనుకుంటున్నారా? వీళ్ళు చేసినవి ఆయనకు అన్నీ తెలుసున్న ఆయన పెద్దరికం ఏమిటంటే, ఇదిగో తండ్రి, ఆయన ఎప్పుడూ లోకాలకి తండ్రి. అందుకని ఆయన ఉరే ఏం చేశారా మీరు, ఎందుకు పరిగెత్తుకొచ్చారా, ఎందుకు అనేక క్షీరసాగర మథనం మీకు ఇచ్చిన పదవులు మీకు సరిపోలేదురా అని అడగడు ఆయన. అడగకుండా ఆయన ఎంత గమ్మత్తుగా అడిగాడంటే, ఏందన్నా ఇలా పరిగెత్తుకొచ్చారు ఎందుకు అన్నారు. వీళ్ళు ఏమనాలండి, అంత దారపాలకుల్ని తోసేసి లోపలికి వచ్చిన వాళ్ళు, అయ్యా హలాహలం వచ్చేస్తోందండి అనాలి. అలా అంటే మీరు ఎందుకు వెళ్ళారా పాల సముద్రం దగ్గరికి అంటారేమోనని వీళ్ళందరూ స్తోత్రం మొదలెట్టారు. భూతేశ భూతాత్మ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్త శరీరోడవగు గురుడవు నిన్ను కోరి భజేతురు కుశలమతులు, శక్తియుతుడవీవు శబ్దయోనుడీవు జగదంతరాత్మవీవు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమంటావు మహానుభావ? భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య. ఈశ్వర, అంతటా నిండిపోయిన వాడవు నువ్వు, నీకు తెలియందే ఉంటుంది. నువ్వు దేవతలందరి చేత నమస్కరింపబడేటటువంటి వాడివి. ఈ లోకములకెల్ల ఈశ్వరుడవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవీవు. ఈ లోకములకంతటికీ ఈశ్వరుడవు నువ్వు. నీ ఆజ్ఞకి ఎదురు లేదు తండ్రి. బంధమైనా ఎవరే వస్తుంది, మోక్షమైనా ఎవరే వస్తుంది. బంధమోక్షములకు ప్రభుడవీవు, ఆర్త శరణ్యుండవగు గురుండవు ఎన్ను కోరి భజంతురు కుశలమతులు. రక్షణ కావాలనుకున్న వాళ్ళు కోరి 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 నీ పాదములను పట్టి నిన్ను స్తోత్రం చేస్తారు. నీ వలన తప్ప రక్షణ ఎక్కడి నుంచి కలుగుతుంది తండ్రి? ఇవాల్టి రోజున మాకు కూడా ఒక ఆపద వచ్చింది. నువ్వు శక్తియుతుడవీవు, నీకు ఈ లోకంలో సాధించలేదన్నది లేదు. ఎందుకని? ఆదిశక్తి నీ వామార్ధభాగమునందు చేరి ఉంది. శక్తియుతుడవీవు శబ్దయావు జగదంతరాత్మవీవు. ఈ జగత్తుకంతటికి అంతరాత్మవి నువ్వే తండ్రి.
ప్రాణముల అఖిలమునకును, ఈ లోకమునకు ఎంత పెద్ద శరీరం ఉన్నా ఇంత ప్రాణం ఎలా దాన్ని నిలబెడుతుందో, అలా ఎంత పెద్ద బ్రహ్మాండం ఉన్నట్టు కనపడుతున్నా దానికి నీవే ప్రాణమయ్యున్నావు. కాబట్టి ఈశ్వర, నీవు మమ్మల్ని రక్షించాలి. నువ్వు మా ఎదురుగుండా ఇవాళ సాకార రూపంలో ఇలా కనపడుతున్నావు, కానీ నిజంగా ఇదాని రూపం. అగ్ని ముఖము పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పురసనజలేషుండు దిశలు కర్ణంబులు దివల్లాభి సూర్యుందు కందులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలశరము సర్వవంశధులు వమచయము శల్యంబు లద్రులు మానసం అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈశ్వరుణ్ణి తత్వస్వరూపంగా చెప్పారు. ఈశ్వర, అగ్ని నీ ముఖం, నువ్వు అడుగు తీసి అడుగు వేస్తే కాలం, ఈ సమస్త బ్రహ్మాండమంతటా కూడా నీవే నుండి నిబిడీకృతమైపోయి ఉన్నావు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరీద్వాంతము ధూపధూమము జలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్ అంటాడు కాళహస్తీశ్వర మహాత్యంలో దుర్జటి. అలా అంతటా విడివిడీకృతమైపోయిన వాడివి తండ్రి నువ్వే. అటువంటి వాడివి మూడోర్తులకు ముముడలోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మలనగని విఫలమయ్యన. ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నారండి. మూడోర్తులకు నముడలోకములకు మూడు కాలములకు మూలమగుచు. ఈశ్వర, మూడుగా కనపడేటటువంటి మూడు మూర్తులు నువ్వే. నీవే సృష్టికర్తగా బ్రహ్మగా ఉంటావు, స్థితికర్తగా విష్ణువుగా ఉంటావు, ప్రళయకర్తగా రుద్రుడిగా ఉంటావు. శ్రీ శివ అని రాస్తున్నప్పుడు అదే శ్రీరామ అన్న భావన కూడా ఉండాలి. అంతేగాని మేము శ్రీ శివ రాస్తున్నామంటే మేము రామకోట్ రాయలేకపోయామంటే నేను బెంగపెట్టుకోక్కర్లేదు. రామకోట్ రాస్తున్నప్పుడు శ్రీరామ అని రాయడమే శ్రీ శివ అని రాయడం కూడా అన్న అభేద బుద్ధి కలగాలి. అంతేగాని కనబడిన వాటన్నిటినీ భేదబుద్ధితో చూడకూడదు. అది కాబట్టి మూడు మూర్తులకు ఊహలోకములకు మూడు కాలములకు మూలమగుచు. మూడు మూర్తులుగా కనపడేవాడినే నువ్వే. మూడు లోకములకు, పైన ఉండే లోకాలు భూలోకం, కింద లోకం, ఈ లోకాలుగా ఉండేవాడివి నువ్వే. మూడు కాలములకు, భూతకాలం వెళ్ళిపోయిన కాలం నువ్వే, రాబోయే కాలం నువ్వే, నడుస్తున్న కాలం నువ్వే. మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు. ముందు భేదంలా మూడున్నట్టుగా కనబడతావు. ఎప్పుడు నీ అనుగ్రహం కలిగిందో, ఎప్పుడు నీ పాలనేత్రానుగ్రహం కలిగిందో, అజ్ఞానము మాకు కలిగిందో ఆనాడు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు. ఆఖరికి ఉన్నదొక్కటే, ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్వృషభకేతన మల్లినాథ. ఉన్న ఒక్క పదార్థమే ఇన్నిగా ప్రకాశిస్తోందనేటటువంటి జ్ఞానం నాకు కలిగించేటటువంటి ఓ ఈశ్వర, నీకు నమస్కారం. సకల ప్రపంచమునకు గురుభర నిర్వాహకుడవగుట చేసి నిరిచనదూరం. ఓ తండ్రి, ఈ సమస్త ప్రపంచం కూడా నీ కడుపులో ఉంది. అటువంటి వాడవైనటువంటి నేను ఇక్కడ ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారైనా, 4 ముఖాలున్నవాడైనా స్తోత్రం చెయ్యడం సాధ్యం అవుతుందా? నిన్ను స్తోత్రం చెయ్యలేరు. మరి ఎందుకు వచ్చారు మీరందరూ అంటావేమో. బాహుశక్తి సురాసురుల్సని అప్పాలవెల్లి మదింప హాలాహలంబుచే ఏరి కలాహలై భువనంబు కోలాహలంబు చేసే చిచ్చులాగలోకొని ప్రాణి సందోహం బ్రతికింపవే దయదొలింపగనీశ్వరా అన్నారు. అయ్యా, నువ్వు మాలో పంచభూతములుగా నువ్వే ఉంటే, నువ్వే మాలో శక్తిగా ఉంటే మేమేం చేశాం? నువ్విచ్చిన ఆయుర్దాయం చాలదని, నువ్విచ్చిన పదవులు సరిపోవని, చిరంజీవిత్వాన్ని పొందాలని భుజశక్తిని, బాహుబలాన్ని నమ్ముకున్నాం. నమ్ముకుని పాల సముద్రంలో మందర పర్వతాన్ని పెట్టి చిలికాం.
అమృతం పుడుతుందని ఆశపడ్డాం. అమృతం పుట్టలేదు, మొదట హాలాహలం పుట్టింది. అది చిచ్చు, అగ్నిహోత్రం. అది వచ్చేస్తోంది వెనకాతల తరుముకుంటూ. ఈశ్వరా, ఈ లోకములకన్నిటికీ పెద్దవాడివి కదా, ఈశ్వరుడివి కదా, నీ మాట ఏది మాత్రం కాదనగలదు, అందుకని మీరు దాన్ని పుచ్చేసుకోండి అన్నారు. చేసుకుని చిచ్చు లాగమంగొని నువ్వు పుచ్చేసుకుంటే ప్రాణి సందోహమన్ బ్రతికింపవే, ఈ ప్రాణి సందోహాలన్నింటినీ నువ్వు బతికించు. దయదోరింపగనీశ్వరా, మా మీద దయని కృప చేయి. ఎందుకు తాగాలి అని అడగద్దు. దయ, మా మీద దయతో నిర్హేతుక కృప. దానికి ఎందుకు కారణం ఉండక్కర్లేదు, మేము తప్పు చేయడమే కారణం. ఇదొక చమత్కారమైన మాట సుమండి శాస్త్రంలో. ఒక ఆయన అడిగాడు అమ్మవారిని, ఒక చమత్కారమైన మాట అడిగాడు. నేను అన్నీ పొందడానికి పూర్ణుడనైతే, అన్నీ పొందడానికి అర్హుడనైతే నీ దయ వర్షించడానికి అవకాశం ఎక్కడుందమ్మా? ఏమీ లేనటువంటి చెడు ప్రవర్తన ఉన్నవాడిని నేను కాబట్టే నా మీద దయ వర్షించి నన్ను బాగు చేసుకో అన్నాడు. ఇదో చమత్కార ధోరణి. మీకు శరణాగతి ఎందు రెండు ప్రకాశిస్తాయండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోలేని స్థితి, ఉద్ధరించగలిగిన ఈశ్వరుడు యొక్క దయ ఏకకాలమునందు ప్రకాశిస్తాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు తమ తప్పొప్పుకుని శరణాగతి చేస్తున్నారు. ఈశ్వరా, దయ చూడు, మమ్మల్ని రక్షించు, మేము పొరపాటే చేశాం అందుకే నేనే అంటలేదు వాళ్ళు. బాహుశక్తిన్, ఈ బాహువులకున్న శక్తి నమ్ముకుని వెళ్ళాం, మాకు పరాభవం జరిగింది. కాబట్టి శంకర, లంపట మోహోడి నిపను సంపద కృపచేయ జయము సంపాదింపన్, చంపడి వారి వధింపను సొంపారగనిక చెల్లు సోమార్థధరా. ఏమి పద్యాలండి, అమృత గుళికలు. వాళ్ళు అన్నారు, లంపట మోయివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్. మనం చూడండి ఓ మాట అంటుంటాం, ఏమండే ఆ శివరాత్రి నాడు పూజకి రాలేదేమండి అన్నాం అనుకో, ఏం చెప్పమంటారు, లంపటం. ఇంట్లో ఆ రోజే మనవాడికి స్పెషల్ క్లాసు. ఏం చేస్తాను, కొడుకు కోడలు ఊరు వెళ్తున్నాం, ఏదో శ్రీశైలం వెళ్తున్నాం, అత్తయ్య గారు మీరు చూసుకోండి అని వెళ్ళారు. ఆ పిల్లాడికి వేళ పట్టున ఏదో నాయన టిఫిన్ కాఫీ పెట్టాలి కదా, రాలేకపోయినా చాలా బాగుందని చెప్పుకుంటున్నారు. నేనేం చేయను, ఏమనుకోకేం రాలేదని అంటే, నేను అనుకోవడం ఎందుకు, మీరు రాకపోతే నేను ఎందుకండి అనుకోవడం. అలా లంపటము నివారింపను, లంపటం అంటే సంసారమే. ఎన్ని కోట్ల జన్మలెత్తాము, ఎన్ని కోట్ల జన్మలెత్తినా దిక్కుమాల సంసారం ఉంటే ఆ జన్మకి ఆ జన్మకి అది ఫ్రెష్. చక్క భార్య పిల్లలు, పందికి లేనేమిటి, దానికి ఉన్నాయి భార్య పిల్లలు. ఆఖరికి తేనెటీగలకి లేనేమిటి, వాటికి ఉన్నాయి మగ తేనెటీగలు, గుడ్లు, పిల్లలు. ప్రపంచంలో సంసారం లేనిదే ఉందండి. అసలు ఈ జేబు పెట్టుకోవడం అన్న అలవాటు మనకి ఎక్కడిదో తెలుసా అండి? మనకి ప్రారంభం పాపం చేస్తూ ఉండడం, మూటట్టుకుని వెళుతూ ఉండడం, ఆ మూట పట్టుకుని వెళ్ళడం అలవాటు. ఓ జేబు పెట్టుకుని అందులో పెట్టుకోవడానికి అది కూడా అలవాటు. అందుకే జేబులు పెట్టించుకోవడం అందుకే వచ్చిందిలో ఉంది. అందుకే పూర్వం వైదిక సంస్కారంలో జేబులున్న ఉండే ఒక ఉత్తరీయం వేసుకుని బొడ్డును దోపుకోవడమే, జేబులు లేవు. ఇప్పుడు చొక్కాలు వచ్చాక జేబులు వచ్చాయి అంటే పాపాలు బాగా పెరుగుతున్నాయని గుర్తు. లాల్చీకి నాకు జేబుందిలేండి, మిమ్మల్ని అనక్కర్లేదు. కాబట్టి లంపటము నివారింపను, సంసార నిర్మూలనం అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి. అంటే ఏమండి, సంసారం ఉండకూడదని భార్య పిల్లల్ని చంపేవతల భార్యమని కాదు. సంసారాన్ని వదిలిపెట్టడం అంటే సంసారముందు మీరు ఉండాలి. చక్కగా అన్నిటికీ కూడా ఈశ్వరుడి యొక్క కారుణ్యమును చూడగలిగినటువంటి పెద్ద మనస్సు ఏర్పరచుకోవాలి. ఒక కష్టం వచ్చిందనుకోండి, ఓ కష్టం వస్తే ఈశ్వరుడు ఎందుకు ఈ కష్టం ఇచ్చాడో, నేను ఎంత పెద్ద పాపం చేశానో అంత ఫలితాన్ని అనుభవించలేనని ఇంత చిన్న కష్టంతో ఈశ్వరుడు దాన్ని తొలగించేశాడు. నేను బాగా కష్టపడి ఉపన్యాసం చెప్పనేమో అని కంఠం బాగా నలిగిపోతే, నలిగిపోయిన కంఠంలోచి మాట మాట్లాడడానికి డొక్కల నుంచి ఊపిరి లాగి లాగి మాట్లాడితే, ఒంటికి చెమట పడితే, నా చేత బాగా తపస్సు చేయించడానికే నా కంఠం నలిగిపోయేటట్టుగా ఈశ్వరుడు చేశాడు అని మీరు అనుకున్నారనుకోండి, అది భక్తి. అంతేగాని నేను శివపురాణం చెప్తే నా కంఠం పోవడం ఏంటండి, ఉంచద్దా శివుడు అనకూడదు. చూడండి, మీరు దృష్టికోణమునందు ఉంటుంది ఏదైనా సరే. నేను తరచు చెప్తుంటాను, ఇద్దరు భక్తులు దేవాలయానికి వచ్చారు. ఒక ఆయన అన్నాడు, ఈశ్వర, నాకు చాలా యోగ్యమైన భార్యనిచ్చావు, ఏ పుణ్యకార్యం చేద్దామన్నా నేను సిద్ధం ఉంటుంది.
అటువంటి భార్యని ఇవ్వడం వల్ల నేను పుణ్యకార్యాలు చేసి తరిస్తున్నానన్నాడు. రెండో ఆయన అన్నాడు, ఈశ్వర నాకు గొప్ప గయ్యాళి భార్యనిచ్చావు, నేను యతి అంటే ఆవిడ పెతి అంటుంది, అందుకని నాకు తొందరగా వైరాగ్యం వచ్చింది, నాకు వైరాగ్యం రాదేమోనని గయ్యాళి భార్యనిచ్చి ఎంత వైరాగ్యం ఇచ్చావయ్యా, కృతజ్ఞుడనన్నాడు. వీళ్ళిద్దరినీ చూసి మిగిలిన వాళ్ళు నేర్చుకోవాలి కదండి. ఇద్దరూ కష్టం చూడలేదు, ఈశ్వర అనుగ్రహం చూస్తున్నారు. యద్భావం తద్భవతి. మీరు చూడ్డంలో ఉంటుందండి. మారడు అని ఒక మహాశివ భక్తుడు, ఆయనకి ఏమీ తెలియదు. ఆయనకు తెలుసున్నది ఏమిటో తెలుసా అండి, ఇంటికి ఎవరైనా ఆర్తితో వస్తే అన్నం పెట్టమంటే ఆయన శివుణ్ణి చూసేవాడు వాళ్ళల్లో, అంతే అన్నం పెట్టడమే. శివుడు ఒకనాడు పరీక్ష చేశాడు. హోర్న వాన 3 రోజుల నుంచి ఎడతెరిపి లేదు అసలు ఆ వర్షం. అంత వర్షం వాళ్ళకున్నది చిన్ని పూరిపాక, ఐశ్వర్యం అంతా తీసేశాడు ఈశ్వరుడు. వాళ్ళు అన్నారు, అబ్బా గొడవ వదిలిపోయింది, హాయిగా ఐశ్వర్యం అంతా పోయింది కాబట్టి ఇప్పుడు దాని గొడవ లేదు, ఇంకా మనం హాయిగా శివపూజ చేసుకోవచ్చు అనుకున్నారు. ఓ అర్ధరాత్రి వేళ విభూతి పుండ్రాలు పెట్టుకుని శంకరుడే వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఉనికి పోతూ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, అన్నం తిని 1 వారం రోజులైందయా, ఇంత అన్నం ఉంటే పెట్టండి అని అడిగాడు. అడిగితే మారడు భార్య వంక చూశాడు, వాళ్ళన్నం తిని 1 వారం రోజులైంది. మనం నలిగిపోయినా పర్వాలేదు, వృద్ధ బ్రాహ్మణుడు శివుడు వచ్చినట్టు అన్నం పెట్టాలి. ఆవిడంది, ఎక్కడి నుంచి పెడతాం, ఇంత వానలో ఎవరింటికి వెళ్ళనన్నాడు. బెంగ పెట్టుకోకండి, మనకున్న కొద్దిపాటి పొలంలో మీరెవరి దగ్గర నుంచో ధాన్యం పట్టుకొచ్చి చల్లారు, మొక్కలు వస్తాయని. వర్షం ఇంత వర్షం కాబట్టి ఆ వడ్లు పైకి తేలిపోయి ఉంటాయి. మీరు జాగ్రత్తగా వానలో వెళ్ళి మెరుపులు మెరుస్తుంటే మెరుపుల కాంతిలో వడ్లేరండి, తీసుకురండి. నేను ఆ వడ్లు గబగబా దానికి ఉన్న పొట్టు తీసేసి, ఎంత కష్టం అండి నిజంగా తడి వడ్డుకు పొట్టు తీయడం అంటే, దాంతోటే జావ చేసేసి ఆయనకి పెడతాను, పెద్ద ఆయన ప్రాణం నిలబడాలంది. మెరుపుల వెలుతురుతో వడ్లేరాడండి ఆయన, తనకి పంట పోతుందని తెలిసి. వడ్లేరి గబగబా పట్టుకుని భార్య దగ్గరికి వచ్చాడు. ఇంట్లో పరపురుషుడున్నాడు, భర్త లేడు. లోపల తానుండకూడదని వచ్చిన బ్రాహ్మణుడు అన్నాడు, అమ్మా నీ భర్త ఎక్కడికో వెళ్ళాడు, నేను బయట నిలబడతానమ్మా అన్నాడు వణుకుతూ. అయ్యా వద్దు, నేర ఇంట్లో ఉండండి, నేను బయట నించుంటానని వృద్ధ బ్రాహ్మణుడిని ఇంట్లో నించోపెట్టి వర్షంలో బయట భార్య నించుంది. మారడి ఇంటికి వచ్చాడు, ఇవిగో వడ్లు తెచ్చానన్నాడు. ఎలా జావ చేయడం, అగ్నిహోత్రం ఎలా, ఉన్న ఒక్క పాకలో అన్నీ తడిసిపోయాయి. అంటే అప్పుడు చూరు వైపు చూశారు, ఒక్క కర్ర తడవకుండా చూరుకుంది. మన పాక పోతే పోయింది, ఆ కర్ర లాగేద్దామని కర్ర లాగేసి అగ్నిహోత్రం వెలిగించి, ఈలోగా ఆవిడ గబగబా మెత్తటి బియ్యం తీస్తే ఆ జావ వేడిగా తయారు చేసి ఉన్న ఇల్లు పోగొట్టేసుకున్నారు. పండవలసిన పంట పోయింది. వర్షంలో నిలబడి 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 ఆవిడ ఆరోగ్యం పాడయ్యే స్థితి వచ్చింది. ఇద్దరు 1 వారం రోజుల నుంచి కడుపుకు అన్నం లేదు. వేడి జావ వృద్ధ బ్రాహ్మణుడి దగ్గరికి పట్టుకొచ్చి వాళ్ళ వంక చూసి, మీరు కొంచెం తీసుకోరా అని అడిగాడు ఆయన. మాకు అక్కర్లేదు స్వామి, మీరు తాగండి, మా కడుపులు నిండిపోతాయన్నారు. ఆయన పెదవుల దగ్గర పెట్టుకుంటుంటే వాళ్ళు ఎంతో ఆనందంతో బాష్పధారలు కారుస్తూ చూశారు. అంతే, శంకరుడు వెంటనే పార్వతీ సహితుడై ప్రత్యక్షమయ్యాడు. పొంగిపోయాను మీ భక్తికి, తీసుకుంటున్నాను మిమ్మల్ని నాలోకి అన్నాడు. జ్యోతిస్వరూపులై ఆయనలో కలిసిపోయారు. మారడి శివభక్తి అని గొప్ప ఆఖ్యానం. ఇప్పుడు చెప్పండి, సంసారము బయటుందా, సంసారము లోపలుందా? భార్యాభర్తలిద్దరూ బిడ్డలు కలిసి జీవితాన్ని తరింప చేసుకోవచ్చు. నేను అలా పొగిడానని మీరు అనుకోకండి. ఇప్పుడు నాకు దండ వేసిన వారి తండ్రి గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఎంత సంస్కారమో, చక్కగా శిఖ పెట్టుకుని పంచ పెట్టుకుని కండువా వేసుకుని పూజలు చేసుకుంటారు. ఆ కొడుకు చూడండి, అమెరికాలో ఉన్న ప్రవర చెప్పుకుని సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుంటున్నాడు. ఆ డ్యాన్స్ చేసే పిల్ల చూడండి ఎంత సంస్కారమో. సంసారం ఎక్కడుందండి? సంసారం బయట లేదు, ఇక్కడుంది. లోపల సంసారమునందు మగ్నత పెంచుకుంటే బరువు. అందరం కలిసి భగవంతుడి సేవ చేసుకుంటూ తరిద్దామనుకున్న నాడు చక్కగా భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి తరించిపోవచ్చు. సంసారం ఈశ్వరుణ్ణి చేరడానికి అడ్డు కాదు, తరించడానికి తేలిక మార్గం గృహస్థాశ్రమమే. కనుక లంపటము నివారింపను, అటువంటి కోణంలో మేము నడువడి ఉండేటట్టుగా చేయగలిగినటువంటి శక్తిని ఇయ్యగలిగిన వాడవు ఈశ్వరా నీవే. లంపటము నివారింపను సంపద కృప చేయ
డబ్బు కావాలనుకున్న వాళ్ళకి ఐశ్వర్యం ఇవ్వగలిగిన వాడివి నువ్వే. సంపద కృప చేయ జయము సంపాదింపన్. ఏదైనా ఒక విజయం సంపాదించాలంటే ఈశ్వర అనుగ్రహం ఉండాలి. జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను. అందరినీ చంపేవాడిని చంపాలంటే మార్కండేయుడి విషయంలో యముడిని ఎవరు చంపారు? చంపెడి వారి వధింపను సొంపారవ నీకె చెల్లు సోమార్థధరా. ఓ చంద్రరేఖ ధరించినటువంటి ఈశ్వరా, ఇవి నీకే చెల్లయ్యా. మమ్మల్ని ఇప్పుడేమిటి? చంపెడి వారి వధింపను. మమ్మల్ని చంపడానికి వచ్చేస్తోంది అవతల వైపు నుంచి హాలాహలం. దాన్ని నువ్వు పుచ్చుకోగలిగిన సమర్థుడవు, తండ్రి మమ్మల్ని రక్షించవా అని అడిగారు. అడిగితే శంకరుడు తండ్రి హాలాహలం పుచ్చుకోగలిగిన సమర్థుడైనా పుచ్చుకోలేదుట. పుచ్చుకోకుండా ఒక్కసారి పార్వతీదేవి వంక చూశాట. ఏమిటి మా ఆయన బయటికి వెళ్ళారు, ఎవరివో బోలంతమంది కంఠాలు వినపడుతున్నాయి, అరుపులు వినపడుతున్నాయి, వీళ్ళందరూ నా పిల్లలు బ్రహ్మ మొదలైన వాళ్ళల్లా ఉన్నారు అని అమ్మ కూడా గబగబా వచ్చింది. వీళ్ళ మాటలని అమ్మవారు వింటోంది. ఇప్పుడు శంకరుడు హాలాహలం పుచ్చుకోలేక కాదు, పుచ్చుకుంటాడు. కానీ ఆయనకి అమ్మవారి వంక చూశాడు. ఎందుకో తెలుసా అండి? ఏమండి, వీరభద్ర విజయం చేసినప్పుడు వీళ్ళెవ్వరికీ మీరు గుర్తు రాలేదు. అప్పుడు యాగం చేశారు, వీళ్ళు నీలేశ్వర యాగం చేశారు. చేస్తే వీళ్ళందరూ వీళ్ళు హవిస్సులు పుచ్చుకోవడానికి వెళ్ళారు. అప్పుడు మీరు గుర్తు రాలా? హాలాహలం వస్తే మీరు గుర్తొచ్చారా? వీరి బ్రాహ్మణ లోపలికి రా అంటుందేమో అని ముందే అమ్మవారికి నచ్చ చెప్పుకుంటున్నట్ట తల్లిదండ్రులు కనుక. అమ్మలా అనదు. ఒక దెబ్బ కొట్టించి బాగు చేసిన ఆవిడే, మళ్ళీ పిల్లల్ని రక్షించిన ఆవిడే. కాబట్టి ఇప్పుడు ఆవిడ వంక చూసి అమ్మవారికి నచ్చ చెప్పుకుంటున్నాడు శంకరుడు. ఈశ్వరి చూసావా, కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిని. ఈ జగత్తంతా కూడా ఎంత దుఃఖపడిపోతోందో, నీళ్లలోంచి పుట్టిన అగ్నిహోత్రం ఎంత వేడిగా ఉందో చూసావా పార్వతి. కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి. ప్రభువుని యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. మనం లోకములకంతటికీ ప్రభువులం, పార్వతీ పరమేశ్వరులం. మన ప్రభుత్వం ఉన్నది అని గుర్తేంటే? పిల్లలకు ఆపద వచ్చినప్పుడు ఆపద తీయాలి. తల్లిదండ్రులంటే ఏంటి? పిల్లాడు ఎన్నో తప్పులు చేస్తాడు, గుర్తు పెట్టుకుని పిల్లాడి ఇబ్బందిలో ఉన్నప్పుడు దెప్పి పడవడానికే. ఎన్ని తప్పులు చేసిన పిల్లలైనా సరే వాడికి కష్టం వచ్చిందనేటప్పటికీ ఎన్ని మొక్కులో మొక్కేస్తుందమ్మ. అడుగు తీసి అడుగేయడానికి తనకు ఓపిక లేదు. కానీ పిల్లాడికి ఏదైనా ఇబ్బంది వచ్చిందనేటప్పటికీ, అయ్యా నీ ఆలయానికి 101 ప్రదక్షిణాలు చేస్తాను, 7 ఉపవాసాలు ఉంటాను, ఎన్ని గుర్తొస్తే అన్ని మొక్కులు. ఎందుకు ఈ మొక్కులు? అంటే పిల్లల మీద ఉన్న ప్రేమ. మరి మన ఇద్దరం తల్లిదండ్రులం కదా, పిల్లలందరూ ఏడుస్తున్నారు కదా, వాళ్ళ కష్టం మనం గట్టెక్కించద్దా పార్వతి? చూడండి ఆయన హృదయం. ఇది శంకరుడంటే. కాబట్టి హరిమది ఆనందించిన హరియాక్షి జగంబులెల్లయానందించున్. హరియో జగములెచ్చక గర్వము వారించుటొప్పు కమలదలాక్షి. ఇదొక చమత్కారం అండో ఈ లోకంలో. ఎప్పుడైనా భార్య ఒప్పుకునేటట్టు చెయ్యాలంటే, అంటే నీకు ఇవన్నీ అనుభవాలా అని అనుకోకండి మహాప్రభు. భార్య ఒప్పుకునేటట్టు చేయాలనుకోండి, ఒక 2 నెలల్లో మళ్ళీ తిరుపతి వెళ్ళిపోవాలనిపించింది అనుకోండి. పాపం మీ నాన్నగారు ఎప్పటి నుంచో తిరుపతి వెళ్దామంటున్నారు, కాబట్టి మన అందరం కలిసి మళ్ళీ తిరుపతి వెళ్దాం, ఒక్కసారి పెద్దవారు అయిపోతున్నారు కదా, ఆయన కూడా మళ్ళీ ఎండలు అవి వచ్చేస్తే తట్టుకోలేరు, అందుకని ఒక 2 నెలల్లో తిరుపతి వెళ్ళొచ్చేద్దాం, రిజర్వేషన్లు చేయించేస్తాను అంటే, పాపం నిజమే మా నాన్నగారు పెద్దవారు అయిపోతున్నారు, ఎండలు వచ్చేస్తున్నాయి, రాగలరా, సరే చేయించేయండి అంటుంది. ఇంకా అన్నాక మొక్కు. ఏమన్నా 2 నెలల్లో అంటే మళ్ళీ డబ్బులు అవి అందామంటే తిరుపతి సరే అండి ఊరుకుంటుంది. పుట్టింటి వైపు నుంచి నరుక్కొచ్చి భార్యని అనిపించడం తేలిక. కాబట్టి ఈయన చూడండి ఎంత గమ్మత్తుగా చెప్పాడు. హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లయానందించున్. ఆవిడ పేరు కూడా హరినాక్షి చేసేశాడు, అన్నగారి పేరుతో కలిపాడు. ఎక్కడున్నాయండి భేదాలు? భేదాలు సృష్టించుకుంటే ఉన్నాయేమో కానీ లోకంలో ఎక్కడ లేవు. శివకేశవుల మధ్య పక్కన ఉన్న పార్వతీదేవి విష్ణువు నారాయణ నారాయణి తల కొట్టుకు రోజు చెప్తూనే ఉన్నారు ఆయన. హరిమది ఆనందించిన మీ అన్నయ్య స్థితికారుడు, ఈ లోకములన్నింటినీ నిలబెట్టవలసిన వాడు. ఈ లోకాన్ని ఇలా దగ్ధమైపోతుంటే మీ అన్నయ్య బాధపడతాడు కదా పార్వతి.
ఇప్పుడు ఈ లోకాన్ని మన ఇద్దరం రక్షించామనుకో, బావగారు టైంకి భలే ఆదుకున్నారండి అని సంతోషిస్తాడు. అది కదా బావమరిది బతక్కుతాడంటే. అంతేగాని మీ అన్నయ్య బాధపడేటట్టుగా నేను ఇలా కూర్చుంటే ఉపయోగం ఏంటి, పుచ్చేసుకుంటాను పార్వతి అంటే పాపం వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చి అయితే సరేనండి అంటుందేమోనని. ఇంకా ఆవిడ అలా వింటోంది చక్కగాను. చెప్పండి అన్నట్టు. ఇంకా కొంచెం ఇంకా ఉడకాలి అంటారు చూసారా మన వాళ్ళు. అయిపోతుంది వంట, కంగారు పడకండి, ఉడకాలి కొంచెం, అయిపోతుంది అంటారు. అలా పరహితము చేయునెవ్వడు పరమహితుండగుని భూత పంచకమునకున్ పరహితమే పరమ ధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి. పర్వేందుముఖి పున్నమి చంద్రుడి ముఖం లాంటి ముఖం ఉన్నదానా అంటే అర్థం ఏంటి? అదే తాగేస్తారా అని ఇలా పెట్టద్దు, నువ్వు చక్కగా పున్నమి చంద్రుడిలా ఉంటావు అంటే ముందర కాళ్ళకి బంధాలు. ఎంత చమత్కారంగా మాట్లాడతాడండి. దేనికోసం? లోకం కోసం విషం పుచ్చుకోవడానికి ఇవన్నీ. ఇది శంకరుడు అంటే. పర్వేందుముఖి పున్నమి చంద్రుడు లాంటి మొహం ఉన్నదానా అంటే అమ్మవారు ఏమనాలి? పక్కున నవ్వేసి ఇంత మొహం చేసేసుకోవాలి. పరహితము చేయునవ్వడు, తన కోసం బ్రతకడం కాదు పార్వతి, పురుల కోసం బ్రతకాలి. అలా బతికేవాడిని చూసి పంచభూతములు కూడా హితమవుతాయి, ఆయన్ని చూసి పొంగిపోతాయి. కాబట్టి ఆ హలాహలం పుచ్చుకోవద్దు. హాలాహలాన్ని నేను పుచ్చుకుంటానని బెంగెట్టుకుంటున్నావా పార్వతి? నేనేమన్నా హాలాహలం పుచ్చుకుంటే ఏమైనా అయిపోతాను అనుకుంటున్నావా? శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మఫల రసౌక్రియం రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపి నీవు నేడు వికచాబ్జముఖి. బాగా విచ్చుకున్న పద్మం లాంటి ముఖం ఉన్న పార్వతి హలాహలం పుచ్చుకుంటే ఏమైనా అయిపోతాను అనుకుంటున్నావా? ఏమవుతుందో తెలుసా? ఎందుకో ఏం చేస్తాననుకుంటున్నావు? శిక్షింతు హాలాహలమును, ఆ హాలాహలాన్ని శిక్షిస్తాను. భక్షింతును మధుర సూక్ష్మఫల రసము క్రియన్. ఓ కిస్మిస్ పండు చేతిలో పెట్టుకుని అలా నోట్లో పడేసుకుంటాను పార్వతి ఏమనుకుంటున్నావు? రక్షింతు ప్రాణికోట్లను, రక్షణ చేస్తాను ప్రాణికోట్లను. ఎక్కడ తమోగుణం అండి శివుడికి? లోకరక్షణ చేసేవాడికి తమోగుణం ఏంటి? బుద్ధి గుణాలు ఈశ్వరులకి, ఈశ్వరమూర్తులకు ఆపాదించడం గాని. రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికటాబ్జముఖి. చూడు చక్కగా, అమ్మో ఆయన వెళ్ళిపోతున్నారు బాబాయ్, విషం పుచ్చేసుకుంటున్నారు బాబాయ్, ఏమైపోతుందో అని ఇలా 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 ఏమండి పుచ్చేసుకున్నాక నాకు చెప్పండి, అలా పక్కకి తిరిగిపోవాలి, అవి ఏం వద్దు. చక్కగా అలా లైవ్ టెలికాస్ట్ చూసినట్టు చూడు, ఎలా పుచ్చేసుకుంటానో చూడు పార్వతి అంటే. ఆవిడెందుట మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి. ఇక్కడే నేను తరచు చెప్తుంటాను అనుకోండి, నాకు ఎంత ఇష్టమో ఆ ఘట్టం. శుకుడు వింటున్నాడు భాగవతం. పరీక్షిత్తుని చూసి అన్నాడు, ఆగండి 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 ఆగండి, నేను ఇప్పటి వరకు మీరు చెప్తుంటే అడ్డుపడలేదు కానీ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే.